వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను స్వాతి. కాలం పరిష్కారానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్రి సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుందాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం. చెప్పండి గురుగారు, ఈ మంత్ర విద్యలలో సాత్విక, రాజస, తామస విద్యలు ఉంటాయంటారు కదా, మరి అలాంటిది ఒకటి చెప్తారా? ఆ విద్య సాధన ఎలా అంటారు? సాత్విక విద్యలు అంటే గురుముఖత వచ్చి తనకి తాను తన కుటుంబం వరకు పరిమితమయ్యి ఒక అమ్మవారు అయ్యగారు ఏదైనా కానీ ఒక రక్షణ నాకు ఉంటుంది అని చేసుకునేవన్నీ సాత్విక విద్యలే ఉంటాయి. తామసమైనటువంటి కానీ రాజసమైనటువంటి కానీ ఎవరు గురువు చెప్పరు ముందుగా. ఇక రాజస విద్యలకు వస్తే పదవీ కాంక్ష, రాజరికంలో రాజ్యాంగంలో ఇదిలో చేయాలి అనేటువంటి ఇతో ఈ మధ్యనే చాలా చాలా గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా శ్యామల అని, రాజశ్యామలని, అవ్వని ఇవ్వని యాగాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇదన్నీ ఎంతవరకు మరి ఫలితాలు ఇచ్చినాయి అంటే అక్కడ కూడా ఒకసారి చేస్తే ఫలితం ఇచ్చింది, రెండోసారి చేసిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు అంటే నీ యోగ్యత అనేటువంటిది అన్నోన్ పవర్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ ఆఫ్ అస్, అది డిసైడ్ చేస్తూనే ఉంది. రాజశ్యామలు చేసినంత మాత్రాన అన్యాయాన్ని కూడా సహించి దానికి మళ్ళా వాడికి పదవిని కట్టబెట్టేటువంటి ఇది మాత్రం అమ్మవారు ఎప్పుడు చేయదు. అది ఒక్కటే తెలుసుకోవాలి. ఇక కాకుండా ఉన్నటువంటి తామస విద్యలు, ఈ తామస విద్యల్లో సహజంగా చాలామందికి తెలియాలనే చెప్పే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తున్నాను. లేకపోతే మామూలుగా ఏంటంటే పెళ్ళిళ్ళు వాటికి వీటికి అనేప్పటికల్లా సుబ్రహ్మణ్యానికి చేసుకోండి, గణపతిని పూజ చేసుకోండి, ఇవన్నీ 15 రోజులు పెట్టుకోవడం చెప్తూ వస్తున్నాను. వీటన్నిటి కూడా అతీతంగా ఒక వివాహం కావటం లేదు, ప్రతిబంధకం ఉన్నది. ఒక వ్యాపారంలో దెబ్బతిన్నారు, ఎక్కడ ప్రతిబంధకం ఉంది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు, ఇవ్వట్లేదు, ఇలాంటివన్నిటికీ పరిష్కారాలకి ఇచ్చేటువంటిది ఒక ఉగ్ర విద్య, తామస విద్య ఏదైతే ఉందో అదే ప్రత్యంగిర. ఈ ప్రత్యంగిర అనే విద్య చాలా గొప్ప విద్య. ఇది చాలామందికి తెలియదు కూడా యాక్చువల్గా ఉన్నట్టుగా కూడా. ఈ ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం సమస్త కళ్యాణ గుణాభిరామం సురాసురైత్య హత్యద పరానంద పాదపద్మయీం నమామి. ప్రత్యంగిరే జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర దుఃఖం మే క్షిప్రమేవ హనాంబికే. ప్రత్యంగిరే మహాకృత్యే దుస్తరాపన్నివారిని సకలాపత్ నివృత్తమే సహత్వం కురు సర్వదా. దాంట్లో చిన్న ఈ 3 శ్లోకాలు అతి చిన్నమైన ప్రప్రథమైనటువంటి మొట్టమొదటి స్టెప్. ఇది అందరూ ఆచరించదగినట్టు. ఇది గనక సాధనలో గనక ఈ విద్యను గనక, ఇది మాకు 3 తరాల పైన ఉన్నటువంటి విద్య. లక్కీగా నాకు వచ్చింది. అది మధ్యలో 3 తరాల గ్యాప్ ఉండి నాకు వచ్చింది. తర్వాత సాధన చేసేప్పుడు కొన్ని వేల హోమాలు చేశాము. వాటి దగ్గర అతి కఠినమైనటువంటివి సంవత్సరాల తరబడి పేరుకుపోయి పరిష్కారం రానటువంటి ఆ సమస్యలకి పరిష్కారం ఈ విద్యలో ఈ హోమాలతో చేయగలిగాం. కాబట్టి ఇప్పుడు జస్ట్ పబ్లిక్ కూడా దీని గురించి చెప్పాలనే తాపత్రయంతోనే ఈ ప్రత్యంగిర గురించి నేను చెప్పడానికి ఇవాళ ప్రిపేర్ అయింది. ఈ ప్రత్యంగిర అనేటువంటిది ఒక తామస విద్య. అయితే ఇది కొంచెం ఏంటంటే తీవ్రమైనటువంటి విద్య అవడంతో దీంట్లో హోమంలో వాడేటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుంది దీంట్లో. ఒకవేళ రియల్ ఎస్టేట్లో బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్ముడు పోవటం లేదు, ఇలాగా వివాహాల్లో అడ్డంకులు వస్తున్నాయి, ఓటికి 4 చూసి వెళ్తున్నారు, ఎందుకు వివాహం కావట్లేదు, ఏదో ఇమ్మీడియట్గా ఏదో కాలసర్పదోషం ఉంది అక్కడ నాగప్రతిష్ఠ చేయి, లేకపోతే ఇంకోటి చేయి అని చెప్పి ఈజీగా చెప్పేస్తుంటారు. అవన్నీ కూడా దాటి ప్రతిబంధకం ఏదైతే ఉందో అది కావాలి అనుకుంటే ఒక్క ప్రత్యంగిర ఒకటే చేయగలదు, ఇంకా ఏ దేవత వల్ల కూడా సాధ్యం కాదు. అందుకని ఈ విద్యకున్న ప్రాముఖ్యత చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇది మా గురు పరంపరలో వచ్చినటువంటి విద్య. ప్రత్యంగిరిలో ఎంత తీవ్రమైనటువంటి విద్య అంటే ఇది సామాన్యంగా ఇదివరకు రోజుల్లో అయితే ఇప్పుడు బయటపెడుతున్నాం, కానీ అసలు ఇదివరకు రోజుల్లో ఈ విద్యను ఎవరికి చేస్తున్నామని కూడా చెప్పేవాళ్ళం కూడా కాదు. ఎందుకంటే ఒక భయానకమైనటువంటి ఇది ప్రజల్లో ఉండిపోయింది మనస్సుల్లో. ఇది చాలా తీవ్రమైనటువంటి విద్య. అయితే
న- మరణం అంటే మారణంకి కోసం చేస్తారు ఇటువంటి విద్యలు అనేటువంటి భావనతో అడిగిన వాడు కూడా ఉన్నారు. మారణం అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఉన్న దుష్టత్వాన్ని మారణం చేయటమే కానీ మనిషిని నాశనం చేసింది కానీ క్షుద్ర విద్యల మాదిరిపై చేసేటువంటిది కాదు. ఇది పరిపూర్ణమైనటువంటి శ్రీ విద్య మహావిద్య ఇది. కాబట్టి ఈ ప్రత్యంగరలో ఎన్నో లోతుపాతులు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. దీన్ని సాధన చేసుకోగలిసిన వాడు గురుముఖత దీన్ని కనుక, ఎందుకంటే ఈ యొక్క విష్ణు సంబంధితమైనటువంటిది, రుద్రుడు శివుడు సంబంధితమైనటువంటిది, ఈ అన్నీ కలిసి వచ్చినటువంటిదే ఈ ప్రత్యంగర మహావిద్య. దీంట్లో ఈ పాండవులను చంపడానికి కనకభట్టు అనేటువంటి వాళ్ళు మన దుర్యోధనుడు ఒక తాంత్రికుడిని పిలిచి ఈ వాళ్ళని చంపేసేయమని చెప్పేసి, ఇది ప్రేరణ, ఒక తాంత్రిక శక్తి ఇది. దానికి ప్రత్యేకమైనటువంటి స్థిరంగా ఒక రూపంగా కూర్చున్నటువంటిది కాదు. ఆ మంత్రంతో తాంత్రిక శక్తిని ప్రేరేపించి వీళ్ళ మీదకు పంపించినప్పుడు అప్పుడే యక్షుడి ప్రశ్నలకి ఈ పాండురాజు ధర్మజుడు ఆ సమాధానాలు చెప్తున్న టైం మిగతా నలుగురు కూడా పడిపోయే ఉన్నారు. ఈ పెద్దవాడి దగ్గరికి వచ్చి మీదకి వచ్చేటప్పటికల్లా అప్పుడు ఆ యక్షుడు అడిగాడు, అసలు నువ్వెవరు ఇక్కడికి వచ్చావని చెప్పారు. నేను ఇట్లా ఒక మనిషి నన్ను తాంత్రికుడు పంపించడం మీదట వీళ్ళ పాండవులు ఐదుగురిని కూడా నేను హతమార్చాలని వచ్చాను అని చెప్పంటే, వీళ్ళు ఇప్పుడు నా వలయంలో ఉన్నారు, వీళ్ళని నువ్వు వధించడం అనేది నీ వల్ల ఇది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తరిమేసేస్తాడు. అంటే అంతటి శక్తివంతమైనటువంటి మహావిద్య ఇది. ఈ యొక్క సుదర్శన చక్రానికి కూడా అతీతమైనటువంటి విద్య ఇది. కాబట్టి ప్రత్యంగరను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రయోగాలు జరిగినా, ముఖ్యంగా ఏంటి గాలి ధూళి భూతం ప్రేతం పిశాచం అని అంటుంటారే, ఇటువంటి వాటికి కూడా ముఖ్యంగా గట్టిగా అమ్మవారికి గనక ఒక అర్చన చేసి ఆ భస్మాన్ని గనక వాళ్ళ మొహాన్ని పెడితే ఈజీగా కొన్ని గంటల్లోనే వాళ్ళు తేరుకుని మళ్ళీ మామూలు నిత్యకృత్యాల్లోకి వచ్చేస్తారు. ఇది ప్రాక్టికల్గా నేను చేసి చూసిందే. పసిబిడ్డలకోటి ఈ మనం గాలి ధూళి తగిలింది అనుకుంటుంటామే, వీటన్నిటికి కూడా పరిష్కారం ఈ ప్రత్యంగర విద్య ఒకటే. ఇది అతి తేలిగ్గా చేయగలిగింది. దాని మంత్ర సిద్ధి వచ్చిన తర్వాత ఎన్నో ఘనకార్యాలు ఎన్నో సాధించవచ్చు దీంట్లో. ఓకే గురుగారు, కాలర్ అయితే రెడీగా ఉన్నారు. కృష్ణప్రసాద్ చీరాల నుండి. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. గురుగారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నాది 13/9/19 నక్షత్రం చెప్పండి. నక్షత్రం చెప్పండి. మృగశిర నక్షత్రం. ఓకే, ఏం చేస్తున్నారు? మేము చేనేత పని చేసేవాళ్ళం. ఈ మధ్య ఒక సంవత్సరం పైనుంచి బాగా మానసిక ఆందోళన, మనోవేదన, చేసే పని కూడా చేయలేదు. చాలా ఇంకా 4-5 నెలలు పడుతుందండి. కాస్త మీరు రోజు విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం కానీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కానీ చేయండి. చేస్తుంటే మీకు ఒక 4-5 నెలల్లో దానికి పరిష్కారం లభిస్తుంది. మీకు మళ్ళా పునః ఆర్థిక పరిపుష్టి మీకు వస్తుంది. రైట్, ఆల్ ది బెస్ట్. మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. సూర్యనారాయణ హైదరాబాద్ నుండి. సూర్యనారాయణ గారు నమస్తే అండి. సూర్యనారాయణ గారు మనమైతే అలాగే మంత్ర సాధన సమస్యలకు మరి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందంటారా? నమ్మి చేసినప్పుడు ఏ మంత్రానికైనా పరిష్కారం వస్తుందమ్మా. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాని తపస్సు యొక్క ఫలితం లభిస్తుంది. ఇక్కడ చండీలో చెప్పినా ఇంకో ఇదిలో చెప్పిన సర్వద్వంద్వ క్షయంకరి అని అమ్మవారికి నామాల్లో ఒకటి వస్తుంది. ఈ రెండో థాట్ చేస్తుందా లేదా, చేస్తే ఎన్నాళ్ళవుతుంది, అయితే ఏంటి ఫలితం వస్తుంది, ఇటువంటివి మానవ నైజంగా మనిషి యొక్క ఈ మానసిక ఇది లేకుండా నీవే తప్పరం మెరుగు మన్నింపందగుందీరుని అనుకుని కనుక చేసేటైతే ఏ మంత్ర విద్య అయినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎవరిని ఆశ్రయించినా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. కానీ ఈ ద్వంద్వం అనేటువంటిదే మనలో అందరిలో చాలామంది 99 మందికి ఆ ద్వంద్వంతోనే అన్ని రకాలైనటువంటి ఇవి కూడా సాధనలో లేట్ అయిపోవటము. ఇది కాలేదు, ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, స్వబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక. నీ స్వబుద్ధితో ఇక్కడికి వెళ్ళి చేసుకుంటే ఈ పని అవుతుందని చేసినప్పుడు ఎప్పుడు సత్ఫలితాన్ని ఇస్తాయి. మళ్ళీ అది కాకుండా గురువుని ఆశ్రయించినప్పుడు ఏం చేయమంటే అది చేయాలి. దాంట్లో ఇంకా ఆలోచనలు కానీ దాంట్లో ద్వంద్వం ఏమీ లేకుండా చేయగలిగినప్పుడు ఆ గురువే సర్వలోకానం, అక్కడ గురువే నిన్ను వెనక నుంచి నడిపిస్తాడు. పరబుద్ధి వినాశక, నేను ఇక్కడ ల్యాండ్ కొనబోతున్నాను అంటే నీహే అక్కడ ఇంకా ఎప్పుడు రేటు పెరిగే వచ్చేవను ఎందుకు కొంటావు అవన్నీ
ఎవడో కబ్జా చేస్తాడని చెప్పి చెప్తారు. కానీ సంతోషంగా అయ్యో బదలనాన్ని నేను కూడా వస్తాను కొనుక్కుందామని ఎవడు కూడా చెప్పడు. ఎందుకంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేటువంటిది ఇంకోటిని బాగుపడినవటానికి ఏ మానవ మాత్రుడు కూడా ఒప్పుకోడు. ఏదో శాంతంగా మేమో చెప్తారు కానీ మేమో అన్ని అర్థాలు అందరికీ మంచి చేస్తామని ఇవన్నీ జనరల్గా జరిగేవి కాదు. అందుకని స్వబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి వేష దీని మీద బేస్ అయ్యి ఎప్పుడు ఏ సాధన చేసినా కూడా అన్ని సత్ఫలితాలను ఇస్తాయి. వాటి యొక్క ఫలితాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి గణేష్ గారు. నమస్తే అండి గణేష్ గారు. నమస్తే మేడం. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి మేడం. చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి. నా పేరు గణేష్ సార్. నీ పేరు చెప్పా ముందే బాగానే ఉంది. ఏంటి నీ వయసు ఎంత, ఏం చేస్తున్నావు? 1989 డేట్ ఆఫ్ బర్త్ సార్. నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పు, నీ వయసు ఎంత అన్నా. 34 సార్. నన్ను లెక్కేసుకోమంటావా? నీ వయసు 89, 11, 20, 24, 34 అని. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తూ ఉంటారండి? కొంచెం క్లారిటీగా చెప్పండి, మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి. కూలి పని. మరి ఏం చెప్పమంటావయ్యా నీకు? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? నీవు నిజమే, నువ్వు నిజంగా పనికి బద్ధకం లేకుండా వెళ్ళు, నువ్వు 10 రూపాయలు సంపాదించగలుగుతావు. నీకు నేనేం చెప్పగలుగుతాను చెప్పు? నేను చెప్పగలిగిన ఇదవుతుందా, వీలవుతుందా? చక్కగా రోజు శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండు, అన్ని అభివృద్ధిలోకి వస్తావు. ఆల్ ది బెస్ట్. మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. వెంకటలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. వెంకటలక్ష్మి గారు. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. సో కొంతమందికి అయితే ఎన్ని పూజలు చేసినా కానీ, ఎన్ని నోములు చేసినా కానీ కొంతమందికి పెళ్లి కావట్లేదు. దానికి వారి సమస్యకు పరిష్కారం ఏంటంటారు? మరి పరిష్కారం అని చెప్తున్నాం కదమ్మా. నమ్మి చేయరు, ముందు వచ్చిన బాధ ద్వంద్వం, సెకండ్ థాట్ ఎప్పుడైతే మనసులో కంపోజ్ అయ్యి మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కంప్యూటర్. నువ్వే కంప్యూట్ చేస్తున్నావు. ఇది ఎంతకాలం చేస్తే అవుతుంది, ఎంతకాలం చేయాలి, తర్వాత చేయొచ్చా, మళ్ళీ ఆపేయాలా, ఇలాంటివన్నీ లేకుండా ఇక నీవే తప్ప నితప్పరం పెరుగ నువ్వు ఖచ్చితంగా అమ్మవారిని అంబా శంభవి చంద్రమౌళి లబల పర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతి శివత్రిణేని కాత్యాయిని భైరవి. ఎందుకు ఇంత మధురమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. మధురమైనటువంటి అమ్మని అమ్మ అంటుంటే ఎంత మాధుర్యం అనుభవించవచ్చు. దాని తత్వం అర్థం చేసుకుని చక్కగా ప్రతిష్ట అన్నీ ఖడ్గమాల స్తోత్రాలు ఇలాంటివన్నీ అమ్మవారికి సంబంధించినవి అనేక రకాల స్తోత్రాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు కూడా రోజు లేవంగానే గణపతి పంచరత్నమాల అని ఉంది. 5, 4, 20 లైన్లు వస్తున్న శ్లోకాలు. ఆ గణపతి పంచరత్నమాల స్తోత్రాన్ని కనుక నిత్యం పఠించడం ప్రతివాళ్ళు అలవాటు చేసుకుంటే 100 సమస్యల్లో 99 సమస్యల పరిష్కారం వస్తుంది. ముందు అది నేర్చుకోవాలి. దాని తర్వాతనే మిగతా మంత్ర విద్యలు సాధారణ. గణపతి చెప్పకుండా ఏ గురువు చెప్పడు, గణపతి చేయకుండా ఏమీ చేయలేరు కూడా. కాబట్టి గణపతితో సాధన చేసి అక్కడి నుంచి వివాహాలు కావట్లేదంటే నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, ఏ టైంలో అవుతుంది, అప్పుడు చెప్పగలుగుతాం. ఎవరైనా కూడా కాల్ చేసేవాళ్ళు మీ నక్షత్రాన్ని ముందు తెలుసుకుని నాకు చెప్పండి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. మంగయ్య విజయవాడ అండి. మంగయ్య గారు నమస్తే అండి. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. అమ్మాయి మ్యారేజ్ కోసం నక్షత్రం వచ్చి పూర్వభద్ర. అచ్చా. మూడప ఏంటి మెయిన్ రాశా? కుంభరాశి. చెప్పండి, ఇప్పుడు అమ్మాయికి ఏం చదువుతోంది? చదువుతోందా అమ్మాయి? ఏంటి ఉద్యోగం చేస్తోందా? చదువు లేదండి, చదువు అయిపోయింది, ఇంట్లోనే ఖాళీగానే ఉంటుంది. ఎంతవరకు చదివింది? చేసిందా? వచ్చే తొందరలోనే మ్యారేజ్ అవుతుందండి. అమ్మాయి ప్రాబ్లమ్స్ అయిపోయింది, ఆ టైం పీరియడ్ అంతా బ్యాడ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, మీకు 2-3 నెలల్లో అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. గణేష్ మూలకల్ చెరువు నుండి. గణేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురుగారు లైవ్లో ఉన్నారు. చెప్పండి. హలో గురువు గారు, ఇంతకుముందు ఫోన్ చేశాను చూడండి సార్. చెప్పండి. మాది మకర రాశి సార్. మాది మకర రాశి. మకర రాశి. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ కూలి పని సార్.
ఏం చేస్తా మొండితనం మానుకొని పని చేసుకుంటే నీకు బాగానే డబ్బులు వస్తాయి. నీ దగ్గర మకుడుతనం ఉంది ముందు, మకర రాశి తగ్గట్టుగానే మకుడుతనం ఉంది, మొండితనం ఉంది. ఒకటి చెప్పింది నువ్వు చెయ్యవు, నువ్వు చెప్పిందే ఎవరైనా వినాలి. అందుకనే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇంకా ఏనాటి శనిలో ఉన్నావు, ఇంకా చాలా కాలం నడవాలి. కాబట్టి కొంచెం ఒడ్డు దగ్గర పెట్టుకొని పని చేసుకో. ఆల్ ది బెస్ట్. ఓకే గురువుగారు, కొంతమందికి ఇంకా ఆరోగ్యం చూడమ్మ, మకర రాశిలో ఉండి కూలి పని చేసుకుని నేనేం చెప్తాను, కూలి పని చేసిన వాడికి ఈ చేతులారు ఎందుకు చెడింది అంటే అతనికి వచ్చేవి కూడా ఎందుకు పోతాయంటే కారణం కేవలం రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు ఏనాటి శనిలో ఉన్నటువంటి ప్రభావమే. వీళ్ళకి చేయబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు. ఏదో విధంగా సంపాదన రావాలి, డబ్బులు రావాలి, ఖర్చు పెట్టాలి, అంతవరకే వీళ్ళ ఆలోచన ధోరణి ఇట్టనే ఉంటుందే కానీ మారడానికి ప్రయత్నం చేయరు, కష్టపడడానికి ప్రయత్నం చేయరు. ఇట్లా ఒక్కొక్క రాశి ప్రభావం కూడా అట్నే పనిచేస్తుంటాయి. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. సత్యనారాయణ కొంపల్లి నుండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మాట్లాడండి. మా అమ్మాయి సింహరాశి మకర రాశిలో 3వ పాదం, పెళ్లి కాకదండి. మకర రాశిలో 3వ పాదం. ఏం జరిగింది అమ్మాయి? జాబ్ చేస్తుంది ఇప్పుడు. జాబ్ చేస్తుందా? వెరీ గుడ్. గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ అండి. ప్రైవేట్ జాబే. చేయనివ్వండి, మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు 3వ పాదం ఉంటారు కాబట్టి ఇప్పుడు తొందరలోనే అవుతుంది. ఇంకొక సెప్టెంబర్ అక్టోబర్ నాటికి మ్యారేజ్ అవుతుంది. ఆ అమ్మాయిని మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా? హలో, హైదరాబాద్ ఒకసారి నా ఇంటి అడ్రస్కి వచ్చి కనుక్కోండి. కొంచెం అమ్మాయి చేసుకోవాల్సినవి చెప్తాను. అప్పుడు ఈ ఫోన్లో అంతా చెప్పేవి కాదు. మీకు అక్కడ అమ్మాయి ఏం చదువుకోవాలో, దేని గురించి ప్రార్థన చేసుకోవాలో, ఏం శ్లోకాలు చేసుకోవాలో అవి చెప్తాను నీకు. అక్కడి నుంచి ఆ అమ్మాయి చేసుకోవడానికి మీరు తొందరలోనే మ్యారేజ్ అవుతుంది. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. ప్రభాకర్ గారు హైదరాబాద్ నుండి. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారికి. చెప్పమ్మా. బాబు అండి, కృతిక నక్షత్రము, వృషభ రాశి. సంబంధాలు దగ్గరకు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయండి. ఇది వృషభ రాశి? వృషభ రాశి, కృతిక నక్షత్రం. ఓకే, ఇప్పుడు అవుతుందమ్మా. ఇంకా అతను ఏం చేస్తున్నాడు? అతను బాబు ఎస్ఆర్ చేస్తుందండి. సంబంధాలు వస్తాయి. ఏం ప్రాబ్లం లేదు. కాస్త ఏప్రిల్ దాటినివ్వండి. ఏప్రిల్ దాటిన తర్వాత సెటిల్ అవుతుంది. ఏప్రిల్ నెలలో వచ్చే మ్యాచెస్, మంచి మ్యాచెస్ వస్తాయి. అతనికి గురువు అనుగ్రహం ఉంది. ఇక ఫైనల్గా మంచి సెటిల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. కెరియర్. ఓకే ఓకే గురువారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. వెంకటరమణ అనంతపూర్ నుండి. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురువు గారు. చెప్పండి గురుగారు, చెప్పండి. ఆయుష్మాన్ భవ చెప్పండి. విశాఖ నక్షత్రం గురుగారు. ఏ నక్షత్రం అండి? విశాఖ. ఏం చేస్తున్నారు? నేను గవర్నమెంట్ టీచర్ గురుగారు. అచ్చా, వెరీ గుడ్. మరి ప్రాబ్లం ఏంటి మీకు? ఆర్థిక సమస్యలు ఉన్నాయి గురుగారు. ఏమున్నాయి? ఆర్థిక సమస్యలు అంటే ఏ విధంగా? మీకు కుటుంబాని కోసం చేసిన ఆర్థిక సమస్యలా? అవును గురుగారు. మీరు ఎక్కడ? హైదరాబాద్ అని ఉండేది? కాదు గురుగారు, అనంతపురం గురుగారు. అనంతపురం జిల్లా. అబ్బా, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చక్కగా నిత్యం దర్శనం చేసుకోవడం, ఏదో సమయంలో దర్శనం చేసుకోవడం, కాస్త వారంకి ఒకసారి మంగళవారంగా అభిషేకం చేయించుకోవడం చేయడం మొదలుపెట్టండి. అక్కడి నుంచి మీకు మిమ్మల్ని పైకి ముందుకు నడిపించగలిగిన వాడు సుబ్రహ్మణ్యం ఒకటే. కాబట్టి గణపతిని నమస్కారం చేస్తూ సుబ్రహ్మణ్యం చేసుకుంటూ ఉండండి. మీరు తొందరలోనే ఇప్పుడు ఇంకొక 4 నెలలు కాస్త 4th ప్లేస్లో శాటర్న్ ఉండటం మూలకంగా మీకు కొంత ఎఫెక్ట్ పడింది. ఇక తొందరలో మీరు దాన్ని నుంచి బయటపడతారు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు గురుగారు. మహేష్ కడప నుండి. మహేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి, లైవ్లో ఉన్నారు. చెప్పు నాయనా. నా పేరు మహేష్ సార్. మాట్లాడండి. మహేష్ అతని పేరు చెప్తున్నారు. నా పేరు మహేష్ సార్. నక్షత్రం నక్షత్రం తెలుసు సార్. నక్షత్రం చెప్పండి. మీరు నక్షత్రం చెప్పగలిగితే నేనేమో చెప్పగలుగుతాను తండ్రి. నక్షత్రం తెలుసు సార్. సరే, మీరు ఇంటికి కాల్ చేసి రేపు మార్నింగ్ మాట్లాడండి. అప్పుడు మాట్లాడండి. ఎక్కడి నుంచి మీరు? ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? కడప. సరే, ఆల్ రైట్, చెప్పండి. ఓకే, ఇంకా గురుగారు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో అయితే ఆర్థిక సమస్యలు బాగోలేక కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఎలాంటి పరిష్కారం చూపుతారంటారు? ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉంటాయి. ఎవరికి లేనివాడు 50,000 ఉన్నవాడు ఇంకో 10,000 కావాలనుకుంటాడు.
500 రూపాయలతో బతికేవాళ్ళు కూడా ఉన్నారు. లేరా మరి వాళ్ళు బతకటం లేదా? ఇవేంటంటే వ్యామోహాల నుంచి ముందు ఇది కావటం అనేది అంత తేలికైన విషయం కాదు నేను చెప్పేదైనా. అయితే ఏంటంటే ఈ మహాలక్ష్మిని కోల్చుకుంటే డబ్బు వస్తుంది, ఇవన్నీ ముందు శుద్ధ సాత్విక తత్వం అలవరుచుకుంటే ముందు, అంటే ఆత్మస్థుతి పరనింద, నేను ఇంత వాడిని అనుకోవడం అనేటువంటి భావన ఒకటే చాలా చండాలం. తర్వాత అవతల వాడిని వేలు పెట్టి చూపించటం, ఈ రెండు కూడా మనిషి యొక్క పతనానికే కారణమవుతాయి. కాబట్టి ఆత్మస్థుతి పరనింద దోషం అని చెప్పి అందరూ పెద్దలే చెప్తారు. కాబట్టి అది లేకుండా తన వంతు తనకు ఎంతవరకు ఉన్న పరిధి ఏదైతే ఉందో దాని వరకు తన ఆదాయం వరకు ఖర్చులు చేసుకుంటే ఈ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు అనివార్య కారణాల వల్ల ఆడపిల్లలు పెళ్లి చేసాం, ఇంత కట్నాలు ఇచ్చాం, ఖర్చు అయింది అనుకుంటే సహజం. అది వాటికి తగ్గ ఎప్పుడైతే కళ్యాణం చేయించిందో నిత్య కళ్యాణశీల బాల అమ్మవారు మళ్ళా దానికి రెమెడీ కూడా వాళ్ళ చేతనే చేయిస్తుంది. తాత్కాలికమైనటువంటి భ్రాంతి తప్పితే ఇటువంటివన్నీ శాశ్వతంగా అవి ఉండిపోయేవి కాదు. వాటి గురించి వర్రీ అయిపోయి అనవసరం సమస్యలు కోరి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. అభిషేక్ పీలేరు నుండి. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్తే సార్. చెప్పండి ఆయుష్మాన్ భవ, చెప్పండి. అభిషేక్ 13/3/94 సార్. మీ నక్షత్రం ఏంటి చెప్పండి. నక్షత్రం ఉత్తరపాద నక్షత్రం అండి. ఏంటి ఇప్పుడు సమస్య మీకు? మ్యారేజ్ ఎప్పుడు వస్తుంది కనుక్కుందామని ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను కదా అబ్బాయికి అండి, ఆ అబ్బాయి సాఫ్ట్వేర్లో ఉన్నాడండి. అబ్బాయి ఇదా ఇది? అవునండి. ఇప్పుడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్లో ఉద్యమం చేస్తున్నాడు కదా, ఇప్పుడు మ్యారేజ్ కోసమనే? అవునండి, మ్యారేజ్ కోసం అండి. ఆ అబ్బాయి నక్షత్రం ఏంటి? ఉత్తరభద్రనా? అవునండి. ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది? ఎక్కడ? చెన్నైలో ఉన్నాడండి. చెన్నైలో ఉన్నాడు. అతను గట్టిగా ప్రయత్నం చేసుకుంటే స్టేట్స్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, పోతే ఏంటంటే మీరు మ్యారేజ్ అయిపోతుంది తొందరలోనే, ఏం ప్రాబ్లం ఏం లేదు. అతనికి కాస్త మీరు దుర్గా ఆలయంలో అమ్మవారి ఖడ్గమాల స్తోత్రం అని చెప్పి అతని తల్లిని కొంచెం నిత్యం పారాయణ చేస్తుండమని చెప్పండి. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి అతనికి టైం దొరకదు. ఆ ఖడ్గమాల ఇది పారాయణ చేస్తుండమని చెప్పండి. తొందరగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ వస్తాయి. వివాహం అయిపోతుంది, దాని గురించి వర్రీ కావాల్సినంత ఏం లేదు. మా స్టేట్స్ కూడా వెళ్ళిపోతాడు. అతనికి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది, వర్రీ కావాల్సిన పని లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. ఉమారాణి గారు హైదరాబాద్ నుండి. ఉమారాణి గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. పాప పేరు ఉమారాణి, భరణి నక్షత్రము, మేషరాశి అండి. వెరీ గుడ్. పాప జాబ్ చేసి పాప పుట్టినాక మానేసిందండి, మళ్ళీ ప్రయత్నిస్తుంది జాబ్ చేయాలని. పాపం ఎంత వెతికినా జాబ్ ఆమెకు దొరకట్లేదు. జాబ్ దొరకటం లేదా? ఎంత గోల్డ్ మెడలిస్ట్ అండి. ఏం చదివింది అమ్మాయి? ఎంటెక్ చేసిందండి. ఎంటెక్ చేసిన పిల్లకి ఇంకా దొరకలేదా? ఇది ఎక్కడమ్మా? అంటే బాబు పుట్టినాక ఆపేసింది జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదని. బాబుకి ఇబ్బంది, మళ్ళీ ప్రయత్నిస్తుంది జాబ్ కోసం అని పాప. ఇప్పుడు ఇంకో 1 month తర్వాత కాస్త ఖచ్చితంగా వస్తుందమ్మా, ప్రయత్నం చేసుకుంటే. గురువు బలంగా ఉన్నాడు, అమ్మాయికి ఏ విధమైన ప్రాబ్లం ఏం లేదు. కాస్త సుబ్రహ్మణ్యానికి నిత్యం అష్టోత్తరం చదువుకోవటము, లేకపోతే సుబ్రహ్మణ్యం దేవాలయం దగ్గరలో కనుక ఉండేడితే నిత్యం 21 ప్రదర్శనలు చేయడం అలవాటు చేసుకోమనండి. తొందరలోనే అమ్మాయి బాగా సెట్ అవుతుంది. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మి హైదరాబాద్ నుండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, లైవ్లో ఉన్నారు గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు. అమ్మా నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పు. అది మా బాబు కోసం అండి, ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు. వాడి చదువు ఎలా ఉంటుంది తీసుకొచ్చి చెప్పిన మాట. ఏ నక్షత్రం? శ్రవణ నక్షత్రం అండి. అబ్బా, ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 21 వస్తుంది. ఇతనికి చదువుతోంది ఏ సంవత్సరం అంటే? బీటెక్ థర్డ్ ఇయర్ బీటెక్ అండి. థర్డ్ ఇయర్. ఇప్పటి వరకు బ్యాక్లాగ్స్ ఏం లేవుగా? ఏం లేవు సార్, దేవుడిదే. ఇంకా అలా వాడు తెలియగలవాడు, చాలా తెలియగలవాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే కాస్త మనిషి పట్టుదల ఉంది, సాధిస్తాడు కూడాను. ఇప్పుడు ఏనాడు శని ప్రభావం మూలంగా మీకు అనిపిస్తుంది, కానీ అతని లైఫ్లో బాగా ఎదుగుతాడు. ఏం వర్రీ అవసరం లేదు. మీరు ఒక్కసారి వీరుంటే తిరుపతి వెళ్ళి ఆ కుర్రాడి చేత దర్శనం చేయించి తీసుకురండి. అది చాలా గొప్ప పని, ఉపయోగపడుతుంది మీకు. రైట్, ఆల్ ది బెస్ట్. రైట్, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. రాధిక గుంటూరు నుండి. రాధిక గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. చెప్పమ్మా. మా బాబు జాబ్ గురించి అండి. ఎన్నేళ్ళ వాడు?
అంటే మకా నక్షత్రం 4వ పాదం ధనుర్ లగ్నం అండి. అబ్బా వస్తుందమ్మా ఇతను ఇప్పటివరకు ఏమైనా చేశాడు జాబ్? లేదండి, చేయలేదు కదా. గట్టిగా ప్రయత్నం చేయమని వస్తుంది అతనికి. జాబ్కి ప్రాబ్లం ఏమీ లేదు అతనికి. మంచి జాబే వస్తుంది. క్యారియర్ బాగా ఇదిలోనే స్టార్ట్ అవుతుంది అతనికి. ఫ్యూచర్ కూడా బాగుంది అతనికి. ఇది చేసుకోమనమ్మా సంతోషంగా. ఏం బర్రీ కావాల్సిన పని లేదు అతని గురించి మీరు. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. శేఖర్ పుట్టపర్తి నుండి. శేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. గురుగారికి నమస్కారాలండి. ఆశీర్వచనం చెప్పండి. మా అబ్బాయి ఉద్యోగము మ్యారేజ్ విషయం ఫోన్ చేశాను. మా అబ్బాయి పుట్టిన 4వ కాలం ఉద్యోగం ఉంది, మ్యారేజ్ ఫోన్ చేశాను. మ్యారేజ్ చేయిస్తున్నారు, చేశారా? మ్యారేజ్కి ఏంటి ప్రాబ్లమా? మ్యారేజ్ లేట్ ఏం ప్రాబ్లం అడిగారు గురు. అర్థం కావట్లేదు. ఒకసారి క్లారిటీగా చెప్పండి, మ్యారేజ్ ఏంటండి? అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి? కుర్రాడికి మ్యారేజ్ అయిందా, కాలేదా, అవుతుందా? ఇలా కన్ఫ్యూజ్ అయిపోతారు టీవీ దగ్గరకు వచ్చి. రైట్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.